హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలపై టీజీ న్యాబ్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. వేడుకలను డ్రగ్ ఫ్రీగా జరుపుకోవాలని కోరుతున్నారు. లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ప్రతి ఈవెంట్ పైన పోలీసుల నిఘా ఉంటుందన్నారు పోలీసులు. ఇందుకోసం 17 టీమ్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మరోవైపు డ్రగ్స్ టెస్ట్ కోసం 500 ర్యాపిడ్ డ్రగ్ టెస్ట్ కిట్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈవెంట్ ఆర్గనైజర్స్కు కూడా డ్రగ్స్ విషయంలో స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పారు. నిబంధనలు అతిక్రమించి ఈవెంట్స్ లో డ్రగ్స్ యూజ్ చేస్తే కటకటాల్లోకి పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో టీజీ న్యాబ్ ఎస్పీ సీతారాంతో మా ప్రతినిధి నిఖిల్ ఫేస్ టు ఫేస్. రైట్, న్యూ ఇయర్ వేడుకలు కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈవెంట్లలో కావచ్చు, అటు పబ్లో కావచ్చు, డ్రగ్స్, గంజా ఇటువంటి ఏవి కనిపించకుండా కూడా టీజీ న్యాబ్ పటిష్టంగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికి సంబంధించి దీనికి టీమ్స్ కూడా ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతంతో టీజీ న్యాబ్ ఎస్పీ సీతారాం సార్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎటువంటి ఏర్పాట్లు చేశారు సార్ న్యూ ఇయర్కి సంబంధించి? ఏదైతే ఈవెంట్లలో ఇప్పటికే ఆ ఈవెంట్ ఆర్గనైజర్స్ కావచ్చు వాళ్ళకి నోటీసులు కూడా జారీ చేశారు. మేము న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి మొత్తం 17 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. టీజీ న్యాబ్ నుంచి మొత్తం మేము ఎక్సైజ్ వాళ్ళతోని, తర్వాత లోకల్ పోలీస్తోని అందరితో కోఆర్డినేషన్ చేసుకొని మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రగ్ ఫ్రీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉండాలన్నది మా ముఖ్యమైన ఉద్దేశం. దాని గురించి ఆల్రెడీ మా టీంలన్నీ 17 టీములు ఒక్కొక్క ఏరియాకు వాళ్ళని కేటాయించడం జరిగింది. ఆ ఏరియాకు వెళ్ళి అక్కడున్న పబ్లకు కానీ, తర్వాత అక్కడున్న బార్ ఓనర్స్కి కానీ అందరికీ నోటీసులు సర్వ్ చేశారు వాళ్ళు ఆల్రెడీ. అంటే వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, మైనర్స్కి ఇది లిక్కర్ అలో చేయకుండా, అదేవిధంగా డ్రగ్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో అలో చేయకుండా వాళ్ళందరూ చర్య తీసుకోవాలి. ఏదైనా తీసుకున్నప్పుడు వాళ్ళే బాధ్యులు చేస్తారని చెప్పేసి నోటీసులు ఇవ్వటం కూడా జరిగింది. సరే, ఎవరిపైన అనుమానం వస్తే వెంటనే వాళ్ళకు డ్రగ్ టెస్ట్ చేయడానికి కిట్స్ ఏమైనా అందుబాటులో ఉంచారో, ఒకవేళ ఎన్ని ఉంచారు? మా దగ్గర దాదాపు ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి దాదాపు 500 కిట్లు రెడీ చేయడం జరిగింది. మ్యాక్సిమం ప్రతి టీం దగ్గర కూడా కిట్స్, సఫిషియెంట్ కిట్స్ ఉన్నాయి. అది కాకుండా కొంత ఎక్సైజ్ మిగతా వాళ్ళకి కూడా కిట్స్ సరఫరా చేయడం జరిగింది. మేము అన్ని కిట్స్తోని ఇమ్మీడియట్ ఆన్ ద స్పాట్ మేము చెక్ చేసి అక్కడ ఏమైనా పాజిటివ్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటాం. సార్, నిబంధనలు అతిక్రమిస్తే ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి? మీరు మొన్న చూశారు, ఈ మధ్యకాలంలో కూడా ఏదైనా పబ్లలో కన్జ్యూమ్ చేసినప్పుడు కానీ, కన్జ్యూమ్ చేసి దొరికినప్పుడు కానీ, టెస్టింగ్ పాజిటివ్ వచ్చినప్పుడు కానీ వాళ్ళ మీద ఏ రకమైన యాక్షన్ జరుగుతుందని. ఇంకోటి, టీజీ న్యాబ్ ఏర్పడ్డ తర్వాత ఈ ఇయర్లో అంటే మనం గవర్నమెంట్ యొక్క ఉద్దేశాన్ని పురస్కరించుకొని కూడా, తర్వాత మా డైరెక్టర్ గారు కూడా చాలా స్ట్రిక్ట్గా ఈ పెడ్లింగ్ మీద కానీ, తర్వాత డ్రగ్ ఎక్కడైతే సర్క్యులేట్ అవుతుందో వీటి మీద చాలా కఠినంగా ఉన్నారు. ఈ సంవత్సరం అత్యధికంగా మేము కేసులు చేసాం, అత్యధికంగా డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది, డ్రగ్ డిస్పోజల్ కూడా జరిగింది. ఈ వేడుకల్లో కూడా మేము పూర్తి స్థాయిగా ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా, అంటే మా అందరి ఆశయం ఏంటంటే ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలి న్యూ ఇయర్ వేడుకలు, బట్ డ్రగ్ ఫ్రీ తెలంగాణ కావాలి. ఎవరు కూడా డ్రగ్స్కి బానిస కావద్దు. బానిస కాకుండా వాళ్ళు జాగ్రత్తగా, సంతోషంగా, ఆనందంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకొని కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని టీజీ న్యాబ్ తరపు నుంచి కూడా మేము అందరం కోరుకుంటున్నాం. సరే, అంటే హైదరాబాద్లో జరిగే ఈవెంట్ అన్నిట్లలో కూడా టీజీ న్యాబ్ థర్డ్ ఐ పెట్టబోతుందా? ప్రతి ఈవెంట్లో డెఫినెట్గా ఉంటాం. మీకు తెలుసు గవర్నమెంట్ ఉద్దేశం ఏంటో, మా ఉద్దేశం ఏంటో. ముఖ్యంగా యువత చాలామంది డ్రగ్స్ బారిన పడటం, పెడ్లర్స్ వాళ్ళు డబ్బు సంపాదించే దీంట్లో పడిపోయి, మత్తులో పడిపోయి వాళ్ళు యువతను టార్గెట్ చేయటం, తద్వారా యువత జీవితాన్ని కోల్పోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి తెలిసి తెలియని వయసులో అమాయకులు చెడిపోతున్నారు. కాబట్టి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యంగా గవర్నమెంట్ మీద ఉంది, మా మీద కూడా, టీజీ న్యాబ్ మీద, పోలీస్ అఫీషియల్స్ మీద ఉంది. కాబట్టి మేము పూర్తిగా ఫోకస్ చేస్తున్నాం. ప్రతి చోట మా టీజీ న్యాబ్ బృందం ఉంటుంది. మీకు తెలుసో తెలియకో, మీకు కనపడక ఉంటుంది. డెఫినెట్గా జాగ్రత్తగా జరుపుకోండి, ఆనందంగా జరుపుకోండి, డ్రగ్ ఫ్రీగా జరుపుకోండి. రైట్, మొత్తంగా న్యూ ఇయర్ హైదరాబాద్లో జరిగే ప్రతి ఈవెంట్లో కూడా టీజీ న్యాబ్ అధికారులు ఉంటారు, ఎక్సైజ్ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు ఖచ్చితంగా ఉంటారు. థర్డ్ ఐ ఖచ్చితంగా ఉంటుంది. జాగ్రత్తగా జరుపుకోండి. ఎటువంటి మత్తు పదార్థాలను కూడా యూజ్ చేయొద్దు. యూజ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయి, లోపలేస్తామని కూడా టీజీ న్యాబ్ అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఎల్విఎస్ ప్రసాద్తో నిఖిల్ ఎన్టీవీ, హైదరాబాద్.